ఫ్రెండ్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో సాంగ్ ఉంది గదా! 'గేమ్ చేంజర్' మూవీ నుంచి 'రా మచ్చా మచ్చా' సాంగ్ అయితే, ఆ సాంగ్ మీద ఒకటే ఫోటోతో ట్రై చేసినా చాలామంది 3డీలో చేయమన్నారు. మీకు కూడా ఆ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 3డీలో కావాలనుకుంటే 100% కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ మంచిగానే చేస్తాను. అంటే ఆ లుక్ అయితే బాగుంది. ఓకే. ఒకసారి డెమో చూద్దాం ఇప్పుడు చేసిన వీడియోది. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కింద ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. మెయిన్ ఏందంటే చాలామంది అప్డేట్ ప్రాబ్లమ్ వస్తుందని అంటున్నారు. చాలా అంటే చాలామంది అయితే ఏం లేదు గానీ, ఒక 3, 4 డేస్ నుంచి నేను చాలా మెసేజ్ చూస్తున్నాను. అప్డేట్ వస్తే ఒకసారి వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్‌లో అక్కడ లి లింకు పెట్టాను నేను. ఓకే. ఇంకోటి మీకు డెమోస్ కావాలంటే టెలిగ్రామ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. కొత్త సబ్‌స్క్రైబర్ అంటున్నాను. ఓల్డ్‌కి ఆటోమేటిక్‌గా ఉండొచ్చు కాబట్టి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాజెక్ట్ ఇచ్చే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం కావాల్సిన ఫోటో అయితే ఒకటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం. దాంతో పాటు ఫాంట్ అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ఫాంట్ మొత్తం చేంజ్ చేయాలంటే మీకు ప్రాబ్లమ్ అయితది కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. దాన్నైతే చేంజ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో మార్నింగ్ వీడియోలో చెప్పాననుకుంటాను. మార్నింగ్ కాదు, నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పాను. కావాలంటే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ అయితే నేనైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటది కాబట్టి, ఫస్ట్ మనం చేయాల్సింది నేను ఇందులో ఒకటే ఫోటో యూజ్ చేసినా కానీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. నేను ఫోటో రూమ్ యాప్‌లో అయితే రిమూవ్ చేసుకున్నా. ఫోటో రూమ్ యాప్ మీకు వాట్సాప్‌లో ఉంటది. నేను ఎక్కువ చెప్పను కానీ అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ యాప్స్ గురించి ఎక్కువ చెప్తే నాకు రిస్క్ అయితది. ఓపెన్ చేసుకున్న స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. ఇలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఓకే. ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత మీరైతే దీనైతే ఎక్స్‌పోర్ట్ అని ఉంటది. దాంట్లోకెళ్ళి మీరైతే సేవ్ చేసుకోండి. అంటే సేవ్ టు గ్యాలరీ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం దీంట్లో కెమెరాని హైడ్ చేయండి. ఎందుకంటే ఈ కెమెరా అనేది చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాని లాంగ్ ప్రెస్ చేసి టాప్‌లో తీసుకురండి. టోటల్ టాప్‌లో హైడ్ చేసేయండి. ఓకేనా. హైడ్ చేస్తే ఒకటి నేను ఇది క్లియర్ చేస్తాను. ఇది కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అంటే స్క్రీన్ మొత్తం వచ్చేసింది. కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. హైడ్ చేసిన. ఒక నిమిషం. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. కెమెరా అయితే హైడ్ చేసేయండి. ఓకే. ఇంకో కెమెరా కూడా ఉంటది ఇక్కడ మనకు. దాన్ని కూడా హైడ్ చేయండి. దాన్ని కూడా టాప్‌లో తీసుకురండి. ఈ 2 కెమెరాని హైడ్ చేస్తే ఇలాగైతే బాగా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మీ కలర్‌ని బట్టి మాత్రం చేంజ్ చేయండి. నేను ఇప్పుడు చేంజ్ చేస్తా చూడండి మీరు. ఎగ్జాంపుల్‌గా ఇందులో ఏదైతే షర్ట్ ఉందో దానికైతే రెడ్ కలర్ అయితే ఉంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో రెడ్ కలర్ పెడితే ఇంకా లుక్ అయితే బాగుంటది. అంటే టెక్స్ట్‌కి రెడ్ కలర్ పెడితే దానికి మ్యాచింగ్ అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్ ఫోటో అనేది కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేనైతే ఫోటో చేంజ్ చేస్తా. ఒక ఫోటో ఉంది. ఓకే. ఈ ఫోటో ఉంది. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్‌లో ఉంది. అక్కడైతే మొత్తం స్కై ఉంది కాబట్టి ఇంకో ఫోటోలో దీన్ని చేంజ్ చేసిన. ఈ ఫోటో అయితే ఆ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా! అప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటోని కొంచెం సెంటర్‌లో తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేద్దాం. ఓకే. డూప్లికేట్ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీరు అడోబీ అంటున్నా. ఫోటో రూమ్ యాప్‌లో ఏదైతే రిమూవ్ చేసుకున్నారో ఆ ఫోటో తీసుకోండి. యాడ్ చేసుకోండి. రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని టాప్‌లో తీసుకురండి. ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఉందో ఓల్డ్ ఫోటో నేను యాడ్ చేసిన ఫోటో అక్కడ తీసుకొచ్చి ఆ ఫోటోని ఆ రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫోటోని డిలీట్ చేసేయండి. ఓకే. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ ఏం చేద్దామంటే ఇందులో స్క్రోల్ చేస్తే లిరికల్‌కి కలర్ కనిపిస్తది ఇక్కడ సైడ్‌లో మీకు. ఆ కలర్ మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు మనం కెమెరా హైడ్ చేసినాం కదా! ఈ రెండుని హైడ్ తీసేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తా. అది లుక్ అయితే రాలేదు. కొంచెం వైట్ కలర్ పెడదాం. వైట్ కలర్ చేంజ్ అయ్యింది. దాని తర్వాత ఇంకోటి ఇక్కడ కూడా ఈ రెడ్ కలర్ ఉంచండి. లేకపోతే మీ డ్రెస్ కలర్‌ని బట్టి కలర్ పెట్టుకోండి. ఇలా. ఈ బ్లాక్ కలర్ మాత్రం వద్దులే. అది అసలు కనిపిస్తలేదు. ఓకే. రెడ్ కలర్ ఓకే కానీ బ్లాక్ కలర్ మాత్రం పెట్టకండి. ఇలా. ఇది చూడండి డ్రెస్‌కి చాలా సూపర్‌గా మ్యాచింగ్ అవుతుంది. ఇలా. మీకు కనిపిస్తుందా ఆటోమేటిక్‌గా సెట్ అయింది. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఫోటో బాగా సెట్ అయింది.
కొంచెం సెట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి.